హాయ్ ఫ్రెండ్స్, తమిళ్లో రిలీజ్ అయిన లబ్బర్ పందు సినిమా ఎలా ఉందో చూద్దాం. లబ్బర్ పంద్ అంటే రబ్బర్ బంతి అని అర్థం. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. గేతు సూపర్ బ్యాట్స్మెన్. అతను క్రికెట్ ఆడితే అన్ని 4లు 6లే. అలాగే అన్బు ఒక మంచి బౌలర్. అతను బాల్ వేస్తే రన్స్ తీయడం చాలా కష్టం. అలాంటి వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పుడే చిన్న గొడవ అవుతుంది. ఇద్దరికి 10 ఏళ్ళు గ్యాప్ ఉన్నా సరే చిన్నప్పుడే వైరం మొదలవుతుంది. అయితే 10 ఏళ్ల తర్వాత గీతు కొంచెం ముసలాడవుతాడు, అన్బు మంచి యువకుడవుతాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య లోకల్ గల్లీలో క్రికెట్ పోటీలు జరుగుతూ ఉంటాయి. గీతు భార్య మాంసం కొట్టు నడుపుతూ ఉంటుంది. ఆమెకి మొగుడు ఇలా క్రికెట్లు ఆడుతూ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. గీతు ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అతను ఆ పనికి వెళ్లకుండా క్రికెట్లు ఆడుతూ గొడవలో తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే అన్బు ఇల్లు మొత్తం సిఎస్కే క్రికెట్ పెయింటింగ్తోనే నింపేస్తాడు. అలాంటి అన్బు మళ్ళీ ఒకసారి గీతుతో పోటీ పడతాడు. ఆ పోటీలో గీతు ఓడిపోతాడు. మనం ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ని ఎప్పుడూ ఊహించగలం. అదే జరుగుతుంది కూడా. ఈ సినిమాకి అదే పెద్ద మైనస్ పాయింట్. గీతు అశోదయ్కి మధ్య గొడవలు పడుతున్న వాళ్ళిద్దరి మధ్య చిన్న రొమాన్స్ని దర్శకుడు చాలా చక్కగా చూపిస్తాడు. అలాగే అన్బు గేతు కూతుర్నే ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. చివరికి గేతు కూతుర్ని అన్బుకి ఇచ్చి పెళ్లి చేశాడా, వాళ్ళిద్దరి మధ్య వైరం ప్రేమకి ఇబ్బంది అయిందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. లబ్బర్ బంధు పర్వాలేదు అనిపించే సినిమా. క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాని ఈ సినిమా ఒక పెద్ద గొప్ప కళాఖండం అని మనం చెప్పలేం. హీరో రొటీన్గా పనులు మానేసుకొని క్రికెట్ ఆడడం, భార్య తిట్టడం లాంటి రొటీన్ అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా మనం ఊహించిందే జరుగుతుంది. సాఫ్ట్గా ముగిస్తుంది. గేతు పాత్రలో దినేష్ బాగానే చేశాడు. అతని భార్య అశోది పాత్రలో స్వాసిక చాలా బాగా చేసింది. ఆమె ఫ్రెష్ లుక్ తెస్తుంది సినిమాకి. వాళ్ళిద్దరు కూతురు పాత్రలో సంజన కూడా చాలా బాగా చేసింది. హీరో అన్బు ఫ్రెండ్ పాత్రలో బాల సరవణన్ బాగా చేశాడు. హీరోలు ఇద్దరు కామ్గా ఉన్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కమెంట్లు చేసుకోవడం వల్ల ఈ సినిమాలో గొడవలు పెద్దదవుతూ ఉంటాయి. నిజంగా కూడా గొడవకి కారణం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవుతారు, కానీ మనం కాము చాలాసార్లు. మీరు గమనించండి. అటువంటి చిన్న చిన్న సెన్సిటివ్ ఎలిమెంట్స్ని దర్శకుడు చక్కగా ఇరికించడం వల్ల ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూడగలుగుతాం. హరీష్ కళ్యాణ్, దినేష్ ఇద్దరు పాత్రలకు న్యాయం చేశారు. దేవదర్శిని కూడా ఇచ్చిన పాత్రలో బాగానే చేసింది. ఇక సంజన హరీష్ కళ్యాణ్ మధ్య వచ్చే లవ్ స్టోరీ ఓకే అనిపిస్తుంది. స్వాసిక దినేష్ మధ్య వచ్చే లవ్ స్టోరీ బాగుంటుంది. వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత కూడా చిన్న చిన్న రొమాన్స్ చేసుకోవడం క్యూట్గా అనిపిస్తుంది. క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, అది మాత్రం కామన్. ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఒక్క పాట ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. త్వరలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రావచ్చు, అంతవరకు వెయిట్ చేయండి. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?